అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన ప్రభువైన యేసు క్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హుజురాబాదులోని హోరేబు ప్రార్థనా మందిరము నుండి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో చదువుకున్నటువంటి లేఖన భాగం మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, చాలాసార్లు లోక సంబంధమైనటువంటి విద్యను అభ్యసించి లేదా దైవ సంబంధమైన విద్యను అనుభవించి నేను బాగా తెలిసినటువంటి వాడను, నాకు అన్నీ తెలుసు, నేను అన్ని శాస్త్రాలు చదివాను అని అనుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీవు అలా ఎప్పుడూ అనుకోకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం ఏదైతే నీ జీవితంలో ఉందో దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఏం జరుగుతుంది? నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇది జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఆయన జీవిత అనుభవంలో తెలియజేసినటువంటి ఒక సత్యంగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, ఇంతకాలము నీ జీవితంలో దేవుని వాక్యం వింటూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని యందు భయభక్తులు లేకుండా చెడుతనమును విడిచిపెట్టకుండా నీవు జీవిస్తున్న వ్యక్తిగా ఉన్నట్లయితే, ఈ ఉదయకాలము దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నేను జ్ఞానిని అదే అటువంటి తలంపులు ఈ ఉదయకాలం మన మనసులో నుండి తొలగించుకొని, ఈ దినమే ఏదైతే చెడుతనం ఉందో దాన్ని విడిచిపెట్టేస్తే మన దేహం అంతటికీ ఆయన ఆరోగ్యం ఇవ్వడానికి మార్పు లేని దేవుడై వాగ్దానం చేసి నెరవేర్చగలిగిన దేవునిగా ఉన్నాడు కనుక ఈరోజే ఒక మంచి నిర్ణయం తీసుకొని, దేవా నీకు ఇష్టం కానిది నాలో ఏది ఉన్నా తొలగించుమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి ముందు కొనసాగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు